ఏమో అన్నది మమతా బెనర్జీ గారు. నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉన్నది, ఆ పెన్ డ్రైవ్ ఇట్లా బయట పెట్టింది అనుకో హోమ్ మినిస్టర్ షేక్ అవుతాడు అని అన్నారు. మళ్ళీ మిల్క్ షేక్ మీరు ఇది దగ్గర పెట్టేది ఉండదు కదా బయట పెన్ డ్రైవ్. మేము ఆధారాల డేటా పూజారులం, డ్రామా పూజారులం కాదు మమతా బెనర్జీ గారు. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేది ఉండే పెన్ డ్రైవ్. ఏమా ఈ డైలాగ్ డెలివరీలు బంద్ చేయాలి. ఎలక్ట్రల్ రోల్ వెరిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధం, అది ఫెయిర్ అండ్ లాఫుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎడతలకాయ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కరు. ఈమె గంభీరమైన ఆరోపణలు వెనకటికి ఏమని చేసింది తెలుసు కదా ఫ్రెండ్స్. ఎవరైతే ఆ ఎలక్ట్రల్ ఓటర్ల మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు చూడు, వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అని చెప్పి చెప్పిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా, సిగ్గుశరాలు ఉండాలి మీకు మాట్లాడనీకే అని అన్నట్టు మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా మాట్లాడతారా అని అన్నారు. వాళ్ళు ఏమని అన్నారంటే ఈ మైక్రో అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో చూడు కింద, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు లేకపోతే అసిస్టెంట్ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ ఏఈఆర్ఓ ఎవరైతే ఉంటారో చూడు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ మైక్రో అబ్జర్వర్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఏమన్నా మైక్రో అబ్జర్వర్లు అనేటోళ్ళు అసిస్టెంట్లు జడ్జిలా సుప్రీంకోర్టు అన్నది మీ అక్కకు రేవంత్ అన్న. ఇప్పుడు ఏం మాట్లాడతారో చెప్పురు మీరు. అంటే మీ అడ్డమైన నరేటివ్ తీసుకొచ్చి దేశంలో ప్యారలల్ అథారిటీ పెడతారా?